ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానం. ఆయన మనలను ముందుగా నిర్ణయించి తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 11 మరియు 12 వచనములు. దేవుని కుమారుడైన యేసును తెలుసుకొని ఆయనతో కలిసి నడిచే సాహసాన్ని వర్ణించడానికి కేవలం మాటలు సరిపోవు. అపోస్తులుడైన పౌలు ఆయనతో జీవితం గురించి ఒక చిన్ని శక్తివంతమైన దృశ్యాన్ని మనకు చూపించాడు. దేవుడు మనకు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, దేవుని దృష్టిలో పరిశుద్ధత, నిర్దోషత్వము, రాజకుటుంబంలో కుమారులుగా స్వీకరించబడుటను ప్రసాదిస్తాడు. ఆయన తన క్షమాభిక్ష, కృప, తన చిత్తం గూర్చిన మర్మమును అర్థం చేసుకోవడం, తన మహిమను స్తుతించడానికి జీవించే కొత్త ఉద్దేశాన్ని మనకు ఆశీర్వాదంగా దయచేస్తాడు. యేసుక్రీస్తు మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆయనను ఎక్కువగా తెలుసుకోవడం మరియు ఆయనను దగ్గరగా అనుసరించడం అన్ని సాహసాల కంటే గొప్పదని మనం కనుగొంటాం. ప్రార్థన. ప్రియమైన యేసు, నన్ను ప్రేమించినందుకు మరియు ఎల్లప్పుడూ నా ప్రక్కన నడిచినందుకు నీకు వందనాలు. నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఇచ్చావు. నీ ద్వారా తెలుసుకొని ప్రేమించబడటం మరియు నిన్ను ఇతరులతో పంచుకోవడం నాకు చాలా ఇష్టం. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.